Hi students. So previous class లో ట్రెడిషనల్ ఆపరేటర్స్ చూసాం. సో ట్రెడిషనల్ ఆపరేటర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ ఆల్జిబ్రాలో టూ కేటగిరీస్ అని చెప్పుకున్నాం. ట్రెడిషనల్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్. ట్రెడిషనల్ ఆపరేటర్స్ సో అగైన్ మనం ఆ 4 ఆపరేటర్స్ చూసాం ప్రీవియస్ క్లాస్లో. బట్ ఈ రోజు మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే స్పెషల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆల్జీబ్రాలో ఉన్న సెకండ్ కేటగిరీ స్పెషల్ ఆపరేటర్స్లో అగైన్ మనం యూజ్ చేసే ఆపరేటర్స్ 4 ఆపరేటర్స్. సో ఆ 4 ఆపరేటర్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ సెలెక్షన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్రొజెక్షన్, third one join, and fourth one division. So total మనకున్న ఆపరేటర్స్ 4 ఆపరేటర్స్. సో బిఫోర్ గోయింగ్ దట్ స్పెషల్ ఆపరేటర్స్లో ఈ 4 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో జాయిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎస్క్యూఎల్ ఓరియంటెడ్. సో మనం ల్యాబ్ చేసేటప్పుడు మనం కమాండ్స్ ప్రజెంట్ ఇప్పుడు ఎస్క్యూఎల్లో మనం రన్ చేస్తున్న కమాండ్స్ ఏంటి అంటే డిడిఎల్ కమాండ్స్ చూస్తున్నాం. సో యాక్చువల్గా మనకి డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ అండ్ 4 కేటగిరీస్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి ఎస్క్యూఎల్లో. సో ఆ ఎస్క్యూఎల్కి సంబంధించిన కమాండ్స్కి డెప్త్కి వెళ్ళే బిఫోర్గా మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. సో జాయిన్ అనేది మనకి ఎస్క్యూఎల్కి సంబంధించి చాలా ప్రాక్టీస్ చేయాల్సిన కాన్సెప్ట్. సో ఇందులో యాక్చువల్గా డిఫరెంట్ జాయిన్స్ అనేవి మనకు ఉంటాయి. సో అలానే సెలెక్షన్ అండ్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సెలెక్షన్? సో సెలెక్షన్ అంటే ఏంటంటే ద సెలెక్ట్ ఆపరేషన్, this is an operator. The select operation selects. ఇక్కడ ఏంటంటే మనం కంప్లీట్గా రికార్డ్ ఓరియంటెడ్ బేస్లో మనం దీన్ని చెప్తాం. సో ఏ సబ్సెట్ ఆఫ్ టపుల్స్ ఆర్ రికార్డ్స్. మనకి రోస్నే మనం టపుల్స్ అని చెప్పి కాల్ చేస్తాం ఆర్ రికార్డ్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో దేని నుంచి మనం సెలెక్ట్ చేస్తాము అంటే టేబుల్ నుంచి సెలెక్ట్ చేస్తాం. సో టేబుల్కి ఇక్కడ మనం యూజ్ చేసే ఎనదర్ నేమ్ వచ్చి రిలేషన్. సో రిలేషన్ అన్నా మనకి టేబుల్ అన్నా ఒకటే. సో ఈ సెలెక్ట్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే కొన్ని సబ్సెట్ ఆఫ్ రోస్ని సెలెక్ట్ చేస్తుంది. సో రోస్ ఆర్ నథింగ్ బట్ రికార్డ్స్, అదర్వైజ్ టపుల్స్. సో ఇక్కడ మనం ఒక సబ్సెట్ ఆఫ్ రోస్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. దేని నుంచి అంటే మనం ఏదో ఒక రిలేషన్ నుంచి సెలెక్ట్ చేస్తున్నాం, అంటే ఏదో ఒక టేబుల్ నుంచి సెలెక్ట్ చేస్తున్నాం. బేస్డ్ ఆన్ విచ్ కండిషన్ సెలెక్షన్, మనం ఏ కండిషన్ అయితే సెలెక్షన్ చేస్తున్నామో ఆ కండిషన్ మీద మనం ఒక టపుల్ ఆఫ్ ఒక సబ్సెట్ ఆఫ్ టపుల్స్ని మనం సెలెక్ట్ చేసే ఆపరేటరే మనకి ఇక్కడ సెలెక్షన్ ఆపరేటర్. సో దీన్ని యాక్చువల్గా మనం ఏ ఆపరేటర్ కింద చెప్పుకుంటున్నామంటే స్పెషల్ ఆపరేటర్గా చెప్పుకుంటున్నాం. సో ఇట్ ఈజ్ ఎన్ యూనరీ ఆపరేటర్ అని కూడా మనం చెప్తాం. సో ద టపుల్ subset must satisfy a selection condition. Okay, so for example I am taking a relation. ఒక రిలేషన్ తీసుకున్న రిలేషన్ మీద ఏదో ఒక కండిషన్ అప్లై చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ దట్ సెలెక్షన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సో జనరల్లీ ఈ సింబల్ని మనం సిగ్మా అంటాము, లేకపోతే సో ఈ సింబల్ని మనం ఇక్కడ ఆఫ్టర్ దట్ సెలెక్ట్ కండిషన్ మెన్షన్ చేస్తాం. సెలెక్ట్ కండిషన్. సో అగైన్ సెలెక్ట్ కండిషన్ కంప్లీట్ చేసిన తర్వాత విచ్ రిలేషన్ మీద అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ రిలేషన్కి సంబంధించిన నేమ్, దట్ ఈస్ టేబుల్ నేమ్. సో ఇలా మనం ఇక్కడ ఆపరేటర్ సమ్ సింబల్ యూజ్ చేసి సెలెక్ట్ కండిషన్ యూజ్ చేసి మనం రిలేషన్ అంటే టేబుల్ నేమ్ని అక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో మనం ఇక్కడ మెయిన్ ద కండిషన్. సో ఏ కండిషన్ మీద మనం టపుల్స్ని సబ్సెట్గా తీసుకుందాం అనుకుంటున్నాం. సో దట్ కండిషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ టేబుల్ ఆర్. సో నేమ్. సో ఇక్కడ మనం 3 కాలమ్స్ తీసుకున్నాం అనుకోండి, నేమ్, ఏజ్ అండ్ సెక్స్. ఓకే,
So here some rows. ఓకే, సమ్ రోస్ అనేవి నేను తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇచ్చే కండిషన్, సెలక్షన్ కండిషన్ ఏంటి అంటే సిగ్మా, దట్ ఈస్ అనదర్ టేబుల్. మనకి రిలేషన్ నుంచి ఫామ్ అయ్యేది అనదర్ టేబుల్ కాబట్టి దట్ ఈస్ R1 ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఐ వాంట్ టు టేక్ ఏజ్ ఈక్వల్ టు 20. ఎవరైతే మనకి ఇచ్చిన ఆర్ అనే టేబుల్లో, ఆర్ అనే రిలేషన్లో ఏజ్ ఈక్వల్ టు 20 ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను గెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏజ్ ఈక్వల్ టు 20. ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు గివ్ రిలేషన్ నేమ్. సో ఏ రిలేషన్ మీద మనం ఇద్దాం అనుకుంటున్నాము, హియర్ టేబుల్ నేమ్ ఈస్ ఆర్. సో ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 20 ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏజ్ ఈక్వల్ టు 20 ఏ, ఆఫ్టర్ దట్ బి, again after that A. So here the result is R1 A age sex and B age and sex, after that A 20 F. ఓకే, సో ఇలా మనకి ఒక రిజల్ట్ అనేది వచ్చింది. దేన్ని బేస్ చేసుకుని వచ్చింది అంటే అవర్ బేస్డ్ ఆన్ selection condition. So this is selection. After that second operator is projection. So second one projection. సో ఇప్పుడు సెలెక్షన్కి ప్రొజెక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం సెలెక్షన్లో కంప్లీట్గా సబ్సెట్ ఆఫ్ టపుల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఇట్ బిల్డ్స్ అనదర్ రిలేషన్. సో దేన్ని బేస్ చేసుకుని అనదర్ రిలేషన్ బిల్డ్ చేస్తుంది అంటే మనం ఏదైతే సబ్సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, సో అక్కడ రోస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం కాలమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సబ్సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ని బేస్ చేసుకుని మనం ఒక న్యూగా అనదర్ రిలేషన్ని, దట్ ఈస్ అనదర్ టేబుల్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ ప్రొజెక్షన్ ఆపరేటర్ యూజ్ చేసి చేస్తాం. సో హియర్ the project operation builds సో ఇక్కడ సెలెక్షన్కి ప్రొజెక్షన్కి ఇంకొక డిఫరెంట్ పాయింట్ ఏంటి అంటే మనం సెలెక్షన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది రిపీట్ అయింది. బట్ అంటే నేమ్ అనే ఏజ్ అనే పర్సన్ రిపీట్ అయినా కూడా మనకి ఇక్కడ ఏజ్ అనేది సేమ్, బట్ ఇక్కడ 1 పర్సన్ మేల్ అండ్ 1 పర్సన్ ఫిమేల్. సో యాక్చువల్గా డూప్లికేషన్ అనేది మనం అలో చేసాం నేమ్లోను ఏజ్లోను. బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్రొజెక్షన్లో మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. అంటే మీరు దేన్నైతే బేస్ చేసుకొని రిజల్ట్ తీసుకుంటున్నారో ఆ రిజల్ట్ తీసుకున్న టేబుల్లోకి వచ్చేసరికి మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండకూడదు. మీరు తీసుకునే ఇన్పుట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు, బట్ మనం ఇచ్చే అవుట్పుట్లో ఆఫ్టర్ ప్రొజెక్షన్ ఆపరేటర్ మనం డూప్లికేట్ వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తున్నాం. సో హియర్ డూప్లికేట్ టపుల్స్ from the resulting relation eliminated. So this is also unary operator. I want to take one example, again same example. For example, I am taking R. So name, age and sex. After that A 20, M 21, F, that is B 20, F 19, M A 20,
సో హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ టేబుల్ దట్ ఈస్ ఆర్. సో ఇక్కడ మనం ప్రొజెక్షన్కి సంబంధించి ఇచ్చే రిలేషన్ ఎలా ఉండాలి, ఇచ్చే సింటాక్స్ ఎలా ఉండాలి అంటే, సో ఫస్ట్ మనం పై అనే సింబల్ యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ యూస్ చేసే సింబల్ పై. ఆఫ్టర్ దట్ మనం ఎన్ని అట్రిబ్యూట్స్ అయితే బేస్ చేసుకుందాం అనుకుంటున్నామో సబ్సెట్గా క్రియేట్ చేయడం కోసం, దట్ అట్రిబ్యూట్స్ లిస్ట్ ఆఫ్టర్ దట్ రిలేషన్ నేమ్. సో సేమ్ అక్కడికి ఇక్కడికి సేమ్. అక్కడ మనం ఇచ్చిన వేరియేషన్ ఏంటి అంటే ఓన్లీ వన్ కండిషన్ ఇస్తాము, ఆఫ్టర్ దట్ రిలేషన్ నేమ్ ఇస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి అట్రిబ్యూట్స్ లిస్ట్ ఇస్తాం, ఆఫ్టర్ దట్ మనం ఇచ్చే రిలేషన్ నేమ్ ఇస్తాం. సో హియర్ అవర్ కండిషన్ ఈస్ r1 ఈక్వల్ టు పై ఆఫ్ నేమ్ కామా సెక్స్ ఆఫ్ అవర్ రిలేషన్ టేబుల్ నేమ్ ఈస్ r. సో ఈ 2 కాలమ్స్ని బేస్ చేసుకోవాలి. ఈ 2 కాలమ్స్ని బేస్ చేసుకుని ద కంప్లీట్ రిజల్ట్ అనేది నేను ఒక సబ్సెట్గా క్రియేట్ చేస్తున్నాను. సో హియర్ బట్ ఇక్కడ ద డిఫరెంట్ థింగ్ ఈస్ డూప్లికేషన్ అనేది రాకూడదు. ఆర్ నుంచి రిజల్ట్ క్రియేట్ అప్పుడు మనం డూప్లికేట్ వాల్యూస్ని ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఈస్ ఏ, ద జెండర్ ఈస్ ఎం, ఆఫ్టర్ దట్ ఎం, the gender is F, after that B, the gender is F, after that F, the gender is M, after that A. బట్ ఏ అనేది మనం ఇక్కడ ఏం చేయాలి, డూప్లికేట్ వాల్యూగా ట్రీట్ చేయాలి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అనదర్ వన్ ఎగ్జాక్ట్ సేమ్ డూప్లికేట్ వాల్యూస్ ఇక్కడ లేవు కాబట్టి మనం దీన్ని ఏం చేస్తున్నాము, ఎలిమినేట్ చేయట్లేదు. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా, ఇక్కడ ఏ, ఇక్కడ ఎం, ఇక్కడ ఏ, ఇక్కడ ఎఫ్. సో కంప్లీట్ డూప్లికేషన్ అనేది లేదు. సో దట్స్ వై ఐఎమ్ యాడింగ్ ఏ ఎఫ్. ఓకే, సో ఎగ్జాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద కండిషన్ పై ఆఫ్ ఏజ్ సెక్స్ ఆఫ్ ఆర్ అనుకోండి, అంటే నేమ్ని ఎలిమినేట్ చేసాం అనుకోండి. సో ఏజ్ అండ్ సెక్స్లోకి మనం ఒక టేబుల్ ఫార్మేషన్ తీసుకుంటే 20M ఓకే, 21F ఓకే, 20F ఓకే, 19M ఓకే. బట్ ఇక్కడ 20Fకి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే అగైన్ ద డూప్లికేషన్ ఈస్ అగైన్ అకర్స్. సో ఇలా ఏంటంటే మనం కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నప్పుడు మనం డూప్లికేషన్ వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తాం. సో ఎగ్జాక్ట్గా ఓన్లీ వన్ డిఫరెంట్ పాయింట్ ఉన్నా కూడా మనం దాన్ని ఎలిమినేట్ చేయకుండా పాసిబిలిటీస్ తీసుకుంటాం. సో దట్స్ వై ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న అట్రిబ్యూట్స్ లిస్ట్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. సో దిస్ ఇస్ ద సెలెక్షన్ అండ్ ప్రొజెక్షన్.